ఆపర్చునిటీ ఉంటుంది కూటమికి. ఎప్పుడైతే మీరు అక్కడ రీప్లేస్మెంట్లు జరుగుతున్నప్పుడు వాళ్ళు రీప్లేస్మెంట్ యాక్ట్ లో వాళ్ళు పని చేసుకుంటే వెళ్తారు. రాకేష్, ఏంటి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పట్టించుకోవట్లేదా కొంతమంది ఎమ్మెల్యేలు? నిజమా? అంటే కేఎస్ఆర్ గారికి, ఆ మూర్తి గారికి ప్రసాద్ గారికి అన్ని చోట్ల చెవులున్నట్టున్నాయి. ఏ మంత్రి పేషీలో ఏం నడిచినా, ఏ ఎమ్మెల్యే ఏం చేసినా ఈయనకే ఫోన్ చేసి చెప్తారనమాట. అందుకే ఏంటంటే ఆయన సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఏది చెప్పినా, నేనేది చెప్పినా చెల్లుబాటు అవుతుందన్న ఆలోచనలో ఆయన ఉంటా ఉన్నాడు. అంతకు మించి ఏం లేదు. ఇన్ఛార్జ్ చెప్పారు నిరంతరమైన పోరాటం అనంతపూర్ లో అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా రూలింగ్ లో కూడా అదే ప్రాబ్లం ఉంది. అక్కడ ఏమైనా సమన్వయ లోపాలు ఉంటే ఒక్క దెబ్బతో క్లియర్ అవుతాయా? సిద్ధాంతపరంగా సమన్వయ లోపాలు ఉంటే నిదానంగా ఒక్కోటి క్లియర్ చేసుకుంటూ రావాల్సి ఉంటది. ఒక్కొక్కసారి ఒక్క సిట్టింగ్ లోనే అయిపోద్ది, ఒక్కోసారి 4-5 సిట్టింగ్లు పడుతుంది. దానికి మనం కంగారు పడితే ఎట్లా? ప్రతి దానికి కూడా సమన్వయం చేసుకోవడానికే కదా చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పింది పని. ఆ పని పూర్తవక ముందే మీరు 2 సార్లు కూర్చున్నారు అవ్వలేదు, 3 సార్లు కూర్చున్నారు అవ్వలేదు. త్రిమూర్తుల్లో మా మాధవ్ గారి పేరు చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఇవాళ ప్రయాణించిన ఆటోలో మాధవ్ గారు కూడా ఒక ఆటోలో ఉన్నారు. మీరు చూసారా? ఇదేదైతే అనంతపూర్ జిల్లాలో జరిగిన మీటింగుల్లో 3 జెండాలు 3 పార్టీ నాయకులు ఎలా పట్టుకున్నారో ఇవాళ ప్రయాణించిన ఆటోలో మాధవ్ గారు కూడా ఉన్నారు. దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ రోజు అంటే ఆయన కాకి షర్ట్లు వేసుకోలేదు కదా, అందువల్ల కాదు. వీళ్ళందరూ కాకి షర్ట్లు వేసుకోలేదు. మీరు వర్మ గారి ఇంట్రడక్షన్ ఆయన మాడింది వినుంటే మీరు చెప్పుంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరున్నారో ఒకసారి ఫోటోలో నేను వచ్చారని చెప్పాను కదండి, నేనే చెప్పాను కదా. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరున్నారో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. వచ్చారని చెప్పాను నేను. సరే వదిలేండి. అది త్రిమూర్తులు అన్నప్పుడు మాధవ్ గారు పేరు చెప్పినప్పుడు ప్రజలని అదే నేను చెప్పింది. సీనియారిటీ మనకు ఉంది కదా, మనం అబద్ధం చెప్పినా ప్రజలు చెల్లుబాటు అయిపోతారు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ప్రతి చోట మేము ఇస్తానే ఉన్నాం. కానీ మీరు ఎంత తప్పు మాట పట్టించినా కూడా ఈ రోజు వినడానికి ఎవరో కూడా సిద్ధంగా లేరన్న విషయం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మా చైల్డ్ ఆర్టిస్ట్, వైసీపీ చైల్డ్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడారు. 1 కాదు 2 కాదు. పాపం ఆయన బాధ అంతా వెళ్ళగక్కుతా ఉన్నారు. ఆయన బాధ ఏంటో తెలియదు. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూట ప్రభుత్వం ఏం పనిచేయలేదు అంటాడు. మళ్ళీ ఇచ్చిన పథకాలన్నీ ఆయనే చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. మరి నిజంగా నువ్వు చెప్పినట్టు ప్రజల బాధల్లో ఉన్నారే అనుకుందాం. నువ్వు చెప్పిందే కాసేపు రైట్ అనుకుందాం. మీ నాయకుడు ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఏం ఊరేగింపులు చేస్తా ఉన్నాడు? మరి ప్రజల కష్టాల్లో ఉంటే వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడాలి కదా. ప్రజల కన్నీళ్లు పరమమై హైంద్రనివా కాలం నుంచి, కృష్ణానది నుంచి గోదావరి పొరులు పొంగుతుంది కదా. మరి మీ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు? బెంగళూరులో ఏం నిద్రపోతా ఉన్నాడు? వచ్చి ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి కదా, దాన్ని అడ్రస్ చేయాలి కదా. ప్రజల తరపున ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి? చెప్పాలి కదా దానికి సమాధానం. ఈ రోజు 436 కోట్ల రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తే మోసం అంట, ఉచిత బస్సు మహిళలకు ఇస్తే మోసం అంట, అన్నదాత సుఖీభావ రైతులకు ఇస్తే మోసం అంట, ఇంకా అంట వీళ్ళంట మందు రేట్లు పెంచి మందు తగ్గిద్దాం అనుకున్నారంట. ఆ లెక్కరేంటో, ఆ కథ ఏంటో ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కోర్టులు తిప్పుతా ఉన్నాయి. ఎందుకు కంగారు పడతా ఉన్నారు? ఎందుకు ఉలికిపాటు పడతా ఉన్నారు? అన్ని ఒక్కొక్కళ్ళు బయటకు వస్తా ఉన్నాయి, అరెస్టులు అవుతా ఉన్నారు, డబ్బు దొరుకుతా ఉంది. అయినా ఇంకా దాన్ని బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు మీ నాయకుడు ఈ విషయం తెలుసుకొని బయటకే రావట్లా. దాటిపై బెంగళూరులో ఉంటున్నాడు, పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నట్ల పక్క రాష్ట్రాన్ని కర్ణాటకలో ఉంటున్నాడు. నిజంగా ప్రజల బాధలో ఉంటే మీ నాయకుడు ఎక్కడా? మీ నాయకుడు ఎందుకు ప్రజల బాధలు పట్టించుకోవట్లేదు? మీ నాయకుడు వచ్చి ప్రజల తరపున బాధలు ఉంటే మాట్లాడాలి కదా. ఈ రోజు ఆయనకి పని లేదు. ఎందుకంటే ప్రజలకు బాధలు లేవు కాబట్టి, ప్రజలు నిక్షేపంగా ఉన్నారు కాబట్టి మీ నాయకుడు అది ఏ పని లేక బెంగళూరు పోయి కూర్చున్నాడు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకుంటే చాలా బాగుంటది. ఏదో కాసేపు మనం ఒకటి ఉన్నాం కదా అని చెప్పి ప్రతినిధి కింద కూర్చోబెట్టాం గానీ ఏదొస్తే అది మాట్లాడితే పద్ధతి కాదు. దయచేసి కొద్దిగా పైన ఉన్న సీనియర్ నాయకుడిని చూసైనా సరే కొద్దిగా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడితే చాలా గౌరవంగా హుందాగా ఉంటుంది అనే విషయం ఈ మీడియా ముఖంగా తెలియజేస్తుంది. అందుకనే మీరు ఎక్కడెక్కడ అంటున్నారని ఆయన పాదయాత్ర పెట్టారట. 1000 కిలోమీటర్లు నడడానికి మొత్తం రంగం సిద్ధమైంది. బెంగళూరు నుంచి బయటికి రమ్మనండి వర్మ గారు, ఈ పాదయాత్రలు చేయమనండి. ఆయన ఎవరు ఆపలేదు. ఫస్ట్ ఆయన వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ లో లేక దాదాపు 15 రోజులు అవుతుంది. ఇంత పెద్ద దసరా ఉత్సవాలు, ఇంత పెద్ద పండగలు, జనాలంతా కేరింతలు కొడుతూ పబ్లిక్ బయటకు వచ్చి దేవుళ్ళని సందర్శించుకొని పిల్లలు సెలవులు అన్ని ఎంజాయ్ చేస్తా ఉంటే ఈయన కూడా హాలిడే ట్రిప్పులకి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాడు. రేపు ఎప్పుడో మళ్ళీ లండన్ వెళ్తా ఉన్నాడు మెడిసిన్ కోసం. మళ్ళీ వచ్చిన తర్వాత డోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడతా ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు. ఏదో వాళ్ళ ట్రైన్ సెక్షన్ లో జరుగుతా ఉంటాయి. వాళ్ళు వచ్చి పబ్లిక్ లో మాట్లాడాలి సార్. ఈ రోజు వాళ్ళ దగ్గర మీడియా ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. పబ్లిక్ బాధలు ఎక్కడ ఉన్నాయో వెళ్ళి చూపించమనండి. ఎవరో పేరు సార్ వాళ్ళని, ఎవరో పేరు వర్మ గారు.
యూట్యూబ్ ఛానల్ ఆపుతున్నారా, ఒక మెయిన్ ఛానల్ ఆపుతున్నారా? నిజంగా పబ్లిక్ పెడగోపులు పెట్టేసి బాధలు పడుతున్నారంటే వెళ్ళి చూపించమనండి. అరే 20,000 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలకి తగ్గిస్తే ప్రజల బాధలు పెంచినట్టు అంట. 10,000 రూపాయలు గతంలో వాళ్ళు ఇస్తే మేము 15,000 రూపాయలు పెంచిస్తే అది ప్రజల చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండాలి. సరే ఓకే సురేష్ రెస్పాండ్. సార్ ఇప్పుడు మహిళలకి ఆడబిడ్డ నిధి 1,500 రూపాయల టోకరా. నువ్వు బస్సు గురించి చెప్పమ్మా, ముందు బస్సు గురించి చెప్పు. నీ బస్సు గురించి మొదలు పెట్టు. రాకేష్ క్లాస్ టాక్ వద్దు.